గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్నటి రోజున అహ్మదాబాద్లో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ T20 ఫైనల్స్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. మరి వారి పోరాట స్ఫూర్తి, వారి యొక్క ఆడిన తీరు ఎంతో ప్రశంసనీయం. మరి ఈ సందర్భంగా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు అందరూ కూడా వారికి, అలాగే దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వీడియోని ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. నిన్నటి రోజు మన భారతదేశం పండుగ రోజు లెక్క. ప్రపంచ T20 క్రికెట్ మ్యాచ్లో మన ఇండియన్ టీము ఘన విజయం సాధించింది. అది ఎంతో సంతోషకరమైన విషయం, మనందరికీ గర్వకారణమైన విషయం. ఆడిన మొత్తం మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ తప్ప అన్ని మ్యాచ్లు విజయం సాధించి మన జాతీయ పతాకాన్ని వరల్డ్ క్రికెట్ కప్లో ఎగరేశారు. వారికి ధన్యవాదాలు. ఆ టీం లీడర్ సూర్యకుమార్ యాదవ్ మరియు వారి టీం సభ్యులందరికీ మన భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు మన అందరి తరఫున అందిస్తున్నాం. జై హో భారత్, 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 జై హో భారత్. జై హో భారత్, జై హో భారత్, జై హో భారత్, జై హో భారత్. తీసుకున్నారు పక్కన కనపడదు. అదే ఇరు అలా పెట్టి కాఫీ క్లబ్ సభ్యులందరికీ ముందుగా మనం క్రికెట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి. కొంతమందికి అవగాహన ఉంటుంది, అవగాహన ఉండకపోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్లోనే ప్రతి ప్లేయర్ ముందు చిన్నపిల్లలు పెడతారు. అటు ఆ జట్టులోని ఈ జట్టులో కూడా ప్రతి ప్లేయర్ ముందు చిన్నపిల్లల్ని ఎందుకు పెడతారు, అది ఎంతమందికి అవగాహన ఉందో లేదో కానీ నేను కొంచెం క్లియర్ చేస్తానికి ప్రయత్నం చేస్తాను. చిన్నపిల్లలు అంటే ఏంటి? ఒక ప్యూరిటీ, ఒక కమిట్మెంట్. వారికి ఎటువంటి రాజకీయాలు కానీ ఎటువంటి ఉండదు. ఆట నెగ్గాలి అనే భావన తప్ప వాళ్ళలో ఏముండదు. దానికి ప్రతీకగా ఉంటుంది. వాళ్ళని పిల్లల్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆ ఉద్దేశంతో మాత్రమే ప్రతి ప్లేయర్ ఎదురకుండా చిన్నపిల్లలు పెడతారు. ఆ పిల్లల సెలక్షన్స్ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో చూడండి, ఏదో సాహసోపేతమైన బౌలర్ని అవార్డులు తీసుకుంటారు, లేకపోతే చాలా చాలా రంగాల్లో వాళ్ళ యొక్క విశిష్టత ఏదైతే ఉందో అటువంటి పిల్లల్ని అది కేంద్ర ప్రభుత్వం గుర్తించినప్పుడు వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని ఒక సింబాలిక్గా పెట్టి అది అక్కడ ముందు స్టార్ట్ గెలిచిన తర్వాత అందరూ నుంచుని ఆ విధంగా ఆ సెమిని తర్వాత మాత్రమే వేస్తారు. ఇకపోతే కోట్లాది మంది ప్రజలు భావోద్వేగాలు అవ్వండి, పూజలు ఫలితం అవ్వండి, అంతకు మించి మన ప్లేయర్స్ యొక్క కమిట్మెంట్, వాళ్ళ యొక్క ప్రతిభా పాఠశాలతో మన దేశాన్ని, ఈ జెండాని, మన జాతీయ పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరవేసి మన యొక్క మూడోసారి ఈ టైటిల్ తీసుకొచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవరకు ఏ టీం కూడా కన్సిక్యూటివ్ అంటే వరుసనే 2 సార్లు వరల్డ్ కప్ గెలవలేదు మన ఇండియాకి. ఫస్ట్ టైం వరుసగా మన భారతదేశం సగౌరవంగా భారతీయులందరూ సగౌరవంగా రెపరెపలాడే రోజు. ఎందుకంటే నిన్నటి రోజున జరిగిన హేమాహేమి పోర్లో T24లో మనం గుజరాత్ స్టేడియంలో నెగ్గడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజున అందరూ కూడా మన భారతీయులందరూ కూడా చాలా విజయగర్వంతో ఉన్నారు. ఇది వరుసగా మనం 2 సార్లు, లాస్ట్ ఇయర్ కూడా మనమే నెగ్గాం, ఇప్పుడు నెగ్గాం. అలాగే 2007లో కూడా నెగ్గాం. ఇది 3 సార్లు మనం ఈ కప్పు గెలుచుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప మన విజయం అని చెప్పి మనం అందరూ తెలియజేస్తున్నాం. అలాగే మన మోడీ నాయకత్వంలో ఇండియాలో మెరిట్ అంటే
ఒక ఆటలో కాకుండా ఎప్పుడైనా సరే ఒక మెరిట్ని తీసుకొచ్చి వాటిని పైకి తీసుకొచ్చే విధంగా ఎంతో ఆయన నేర్చుకోటి వస్తూ ఉన్నారు. అలాగే మన అమిత్ షా గారు కూడా మరి ఎంతో గొప్ప విషయం ఇది, మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఈ విషయంలో మా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరూ కూడా మరి ఈ రోజున చాలా ఆనందం వ్యక్తపరుచుకుంటూ మరి మన దేశ పౌరులందరికీ అలాగే టీమిండియా కప్పు గెలుచుకున్న మన ఆటగాళ్ళందరికీ కూడా మరి ఈ రోజున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది కాక కిషోర్ స్టేడియంలో మన బ్యానర్ పెట్టాడు. అది తీసేది. జై హో భారత్, జై హో భారత్, జై హో భారత్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మేరా భారత్, మేరా భారత్, మేరా భారత్, మేరా భారత్. గోల్డ్ రేట్ పెరిగిపోతుంటే గోల్డ్ బిస్కెట్ ఏం కబుర్లు ఇస్తావో